ఈ అమ్మాయి నీ చిన్నదిన, పేరు గౌతమి. సుమతిని నేను చంపలేదన్నయ్య. అయినా సరే నేను శిక్ష అనుభవించాను. ఈ చిన్నారి వదిని చంపి ఆ నేరం మీద పెద్ద వదిని జైలుకు పంపి అన్నయ్యని జీవచ్ఛవం చేద్దామనుకుంటే ఈ కొత్త వదిన నాకు పాత పరిచయం అయ్యిందే. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. అదేంటి కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి? ఏమో తెలీదు, అవి వచ్చేస్తున్నాయి. అవంతే, ఏడుపుకి నవ్వుకి తేడా లేకుండా వస్తుంటాయి. తుడిచే. రా. అనసూయ, ఏం చేస్తున్నావు? ఏ గదిలోనైనా నిద్రపోయేదేగా, అదేదో ఈ గదిలోనే పోతుంది. వాడు నిద్రపోతున్నాడని తెలిసే తీసుకెడుతున్నావా? మేల్కొనుంటే రానివ్వరుగా. అసలేంటి నీ ఉద్దేశం? ఈ గది ఆయన ఒక్కరిదే కాదు, దాని మీద మాకు కూడా హక్కుంది. నాకెంతుందో దీనికి కూడా అంతే ఉంది. ఆయన దీని భారీగా ఒప్పుకునేదాకా ఆ గదిలోనే పడుకుంటుంది, ఎన్ని రోజులైనా. దానికి ఇదంతా ఎందుకు? ఒప్పుకుంటారని. అంటే రోజు ఇలాగే నిద్రపోతుందా? అవును, ఒక రకంగా ఇది దీక్ష, దాంపత్య దీక్ష. మీరెళ్ళండి. కర్మ. నువ్వు రావే. మేడం రా. రారా రా. అమ్మయ్యా.
కూర్చున్న చాలు, లే లే. వెళ్ళి ఆ గదిలో పడుకో పో. వెళ్ళండి, వెళ్ళి తమరి గదిలో పడుకోండి. మా ఇద్దరికి ఆ గది ఉందిగా, చాలు. మీ ఇష్టం. మనం బాగుపడే రాత లేదని తేలిపోయింది. రామయ్య, నువ్వు మందు తాగుతున్నావా? విషం తాగే ధైర్యం లేక దీంతో సరిపెట్టుకుంటున్నాను. అలవాటు లేకుండా తాగుతున్నావు, కాస్త కష్టం. కష్టం అనేది మధ్యతరగతి మనిషికి పెంపుడు కుక్క లాంటిది. ఆ కష్టాల్ని మరిపించే ఈ మందు తాగటం పెద్ద కష్టం కాదులే. భర్త పెళ్లి భార్య దగ్గరుండి జరిపించడం ఏంటి బావా? మండిపోతుందే, పైగా చిన్న పిల్లతో. పిట్ట కొంచెం కోతగనం అంటే ఇదే బావా. అన్నయ్యని గాలం వేయడానికి వదిన్ని ఎరగా వాడింది. ఆకారంలో తప్ప ఆ గౌతమి తెలివితేటల ముందు మనం ఎందుకు పనికొస్తాం బావా? చేస్తుంటే మా వదినికి ఎలాగుందో తెలియదు గాని చూస్తుంటే మాత్రం నాకు అసహ్యం వేసింది బావా. పరాయి ఆడది మొగుణ్ణి చూస్తేనే తట్టుకోలేదు, అలాంటిది కట్టుకున్న భార్య ముచ్చటగా రెడీ చేసి 3 పూలు పెట్టి పడగదిలోకి ఆ గౌతమిని పంపిస్తుంటే ఎక్కడ రగిలిపోతుంది బావా. కానీ ఈ జేను మా అమ్మ కూడా వాళ్ళకే ఓటేసింది. చెడిపోయారు బావా. ఆ ఇంట్లో మనుషులందరూ చెడిపోయారు. అసలు ఆ ఇల్లే చెడిపోయింది. ఇప్పుడు కాదు విజయ్, ఎప్పుడో చెడిపోయిందా ఇల్లు. ఇప్పుడది నమ్మక ద్రోహం చేసి విలువలున్న ఒక స్నేహాన్ని కాల రాసిన ఒక స్నేహితుడున్న ఇల్లు. పెళ్ళాం చెప్పిందని 2వ పెళ్లి చేసుకున్న ఒక మొగుడి ఇల్లు. సిగ్గు లేకుండా మొగుడికే 2వ పెళ్లి చేసిన ఒక ఇల్లాలు ఉన్న ఇల్లు. అది ఇల్లు కాదు, మానవత్వాలు మంట కలిసిపోయిన శ్మశానం. అరే, ఆ వయసుకే అంత ప్లాన్ చేసిందంటే అది దాని తెలివి కాదు బావా, పెంపకం లాంటిది.
ఆస్తి లేదు, అమ్మ లేదు, తండ్రి పెంపకం, కట్నాలిచ్చే స్తోమత లేదు. కాస్ట్లీ మొగుడు దొరకాలంటే ఇలా చెయ్యాలి అని వాడే ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించినట్టున్నాడు. ఇంట్లో ఈ శోభనం సెటప్లో సాగనంపడాలు చూస్తుంటే అందరిని చంపేసి నేను కూడా చచ్చిపోదాం అనుకుంటున్నాను బాబా. తొందరపడకు విజయ్. నీతో ఎప్పుడు ఎవరిని ఏం చేయించాలో నాకు బాగా తెలుసు. చెప్పాగా, నేను కృష్ణుణ్ణి, నువ్వు అర్జునుడివి. చేయించేది నేనే, నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి. నేను చెప్పినట్టు నడుచుకో. నేను చెయ్యమన్న పని చేసి నీ బ్రతుకు సార్థకం చేసుకో. ఏం సార్థకం చేసుకోవడమో ఏంటో, ఇక్కడ ఏడుపు వచ్చేస్తుంది బావా. మంచితనాన్ని ముసుకేసుకున్నాను కదా, మందు తాగాలన్న కుదరక ఇలా దొంగచాటుకు వచ్చి తాగుతున్నాను. అయినా ఆ రామయ్యకి అసలు సిగ్గుందా బావా? ఎలాంటి పిల్లల్ని కన్నాడు? మళ్ళాంటి వాళ్ళ పరువు తీసే బదులు చీకటి మార్కెట్లో పిల్లల్ని అమ్మకానికి పెట్టుకుంటే పరువు పోయినా డబ్బుకు డబ్బు దక్కేది, పిల్లలకి సుఖమో దక్కేది. కొంతమంది బ్రతుకులు అంతే బావా. సరే బావా, నీ మూడెందుకు ఆఫ్ చేయడం? ఉంటాను. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది విజయ్. ఎంజాయ్. ఏ గౌతమి, ఇలారా. ఆయన ఫ్రెష్ అప్ అయినట్టున్నారు, నువ్వు వెళ్ళి కాఫీ ఇచ్చిరా. నేనా? వద్దులే మేడం, మీరే ఇవ్వండి. ఆయనకి నువ్వు కాఫీ ఇవ్వలేని దానివి పిల్లలు ఎలా ఇస్తావే? నువ్వు కాస్త చొరవ చేసుకో. ఆయన కదలక నువ్వు కదలక అలానే ఉంటే ఎలా? తీసుకెళ్ళు. అది కాదు మేడం, ఆయన కాఫీ ఇచ్చేది ఆయన తాగడం కోసమే కదా. నేనిస్తే ఆయన తాగరు. సర్లే, మన మరిది గారికైనా ఇవ్వు, వెళ్ళు. తీసుకో, కదలమంటుంటే వెళ్ళు. గౌతమి, ఏమైంది? ఏం లేదు వదినా, చిన్న వదినా బల్లిని చూసి భయపడింది. బల్లిని చూసా? చిన్న వదిన టేక్ 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 టేక్. భయపడ్డావా?
ఉతినే తూచ్. వదినగా నీకు, మరిదిగా నాకు. కొత్త కదా, పాత పడదామని ర్యాగింగ్ చేశాను. ఇప్పుడు ఓకేనా? గౌతమి వదిన, నాకు ఒక హెల్ప్ చేయవా? చేస్తావా ఏంటి? అప్పుడు ఒకసారి నీ దగ్గర తప్పు చేశాను కదా, అదే చెయ్యాలనుకున్నాను కానీ చెయ్యలేదు. గుర్తొచ్చిందా? అదే అది వదినకి కానీ అన్నయ్య కానీ చెప్పొద్దే. అన్నయ్య దగ్గర నీకు అంత సీన్ లేదనుకో. నేను అప్పట్లో లేను, మారిపోయాను కదా. నిజం, నా మీదొట్టు. నువ్వు అప్పటికంటే ఇప్పుడు అందంగా ఉన్నావుగా. తప్పుడు ఆలోచనలు రావడానికి తగ్గట్టుగానే ఉన్నావు. పద్ధతిగా చూస్తే నీకు జరిగింది పెళ్లి కాదు కదా, నిందా అనే నాటకంలో కట్టిన తాళి. ఇది నిజం కాదు కదా. మరి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి కదా గౌతమి. మరి నేను తీసుకోవడం లేదే, ఎందుకంటే నేను మారిపోయాను కదా. మన ఇద్దరం అప్పటికంటే ఇప్పుడు ఇంకా మెచ్యూర్ అయ్యాం కదా. ఓ అండర్స్టాండింగ్ వద్దామా చిన్నదినా? చెప్పకుండానే వెళ్ళిపోతావే. ఓ అండర్స్టాండింగ్ వద్దామా? ఐ మీన్ నన్ను నువ్వు, నిన్ను నేను దాచిపెట్టేసుకుందాం. చిన్న వదిన. టిక్ 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 టిక్. ఈయనకు ఫోన్ చేసావేంటి? నీ నంబర్ లేక భావ నెంబర్ తీసుకున్నాను. మీ తమ్ముడిని రిలీజ్ చేసింది వాడి గుడ్ క్యారెక్టర్ మీద కాదమ్మా, మీ ఆయన బ్యాడ్ క్యారెక్టర్ మీద. ఏంటి మీరనేది? అశోకే విజయ్ రిలీజ్ చేయించాడు.